రావణాసురుడు సీతమ్మని ఎత్తుకు వెళ్లిన తర్వాత రాముడి బాధను తొలగించేందుకు హనుమంతుడు లంకకు వెళ్లి బీభత్సం సృష్టించాడు. అందుకే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే దుష్ట శక్తులు పిశాచాలు దరిచేరవని నమ్మకం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత హనుమాన్ మంత్రం పఠిస్తే మనోబలం, ధైర్యంతో పాటు శారీరక సామర్థ్యం కూడా వృద్ధి చెందుతుందట. పూజా మందిరంలో ప్రశాంతంగా కూర్చుని పవన సుత హనుమాన్ కీ జై అనే మంత్రాన్ని నిత్యం 108 సార్లు ఉచ్చరించాలి. అలాగే ఆంజనేయ దండకం పఠించినా కూడా చాలా మంచిది. ప్రతినిత్యం సంధ్యా సమయంలో ఆంజనేయ దండకాన్ని పఠిస్తే మొండి రోగాలు, దుష్ట శక్తులు, పీడలు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం. ఆంజనేయ దండకంలో ఆంజనేయ స్వామి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఉంటాయి. ఇందులో సంస్కృత పదాలు ఉచ్చరించడం వల్ల మనలో శబ్దశక్తి, మంత్రశక్తితో సానుకూల శక్తులు పెరుగుతాయని నమ్మకం. ఈ దండకం నిత్యం పారాయణం చేస్తే కోర్కెలు తీరుతాయని విశ్వాసం. అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే పనుల్లో ఆటంకాలు తొలగి కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయట.